కళ్యాణికి ఇదివరకే పెళ్ళైందట. సంవత్సరంలోపే తన భర్త యాక్సిడెంట్లో చనిపోయాడంట. మీరంతా అనుకుంటున్నట్టు నేను కాదు కృష్ణని, తనే కృష్ణ. తనే మీ అన్నయ్య కూతురు కృష్ణ. హే కృష్ణ, హే కృష్ణ, కృష్ణ నిన్నే, ఆగు. హే కృష్ణ, ఆగమంటుంటే. హే కృష్ణ, నిన్నే, ఆగు. కృష్ణ, ఆగమంటుంటే ఆగు. ఎక్కడికి వెళ్తావు? వదులు అర్జున్. అడిగేది నిన్నే, ఎక్కడికి వెళ్తావు? నా ఇష్టం వచ్చిన చోటికి వెళ్తాను. నువ్వెవరు నన్ను అడగడానికి? ఇన్నాళ్ళు నా ఇంట్లో ఉన్నప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడగలేదు కృష్ణ? చూడర్జున్, ఒక డాక్టర్గా నీ పేషెంట్కి ట్రీట్మెంట్ చేసే భాగంలో నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళావు. నా ట్రీట్మెంట్ పూర్తయింది కదా, ఇక నేను ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. నన్ను నిలదీయాల్సిన హక్కు నీకు లేదు. మనిద్దరి మధ్య ఉంది కేవలం పేషెంట్కి డాక్టర్కి ఉన్న సంబంధం. ఎప్పుడైతే నా డిసీజ్ పూర్తిగా నయమైపోయిందో అక్కడితోనే మన రిలేషన్షిప్ ముగిసిపోయింది అని నువ్వు అనుకుంటే సరిపోదు కృష్ణ. ఒక డాక్టర్గా నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళి ఉండొచ్చు, కానీ నిన్నెప్పుడు కేవలం నా పేషెంట్ లాగే భావించలేదు, ఒక మంచి స్నేహితురాలాగే చూశాను. డాక్టర్కి పేషెంట్కి మధ్య ఉన్న బంధం డిసీజ్ నయమవగానే తెగిపోతుందేమో గానీ స్నేహితుల మధ్య ఉన్న బంధం చచ్చేంత వరకు తెగదు. ఒక స్నేహితుడిగా అడుగుతున్నాను, పద మన ఇంటికి వెళ్తాం. స్నేహం, నాకు దాని మీదున్న నమ్మకం ఎప్పుడో పోయింది అర్జున్. కృష్ణ, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు. కళ్యాణి నాకు జరిగిందంతా చెప్పింది. నీ దృష్టిలో కూడా నన్ను చెడ్డదాన్ని చేయడం మొదలుపెట్టిందన్నమాట. నిజంగా కళ్యాణి చాలా గ్రేట్. మనసులో ఏదనుకుంటే అది సాధించి తీరుతుంది. ఏమైంది కృష్ణ నీకు? సడన్ గా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నమ్మిన మనుషుల్లో సడన్ గా మార్పు వస్తే మన మాటల్లో కూడా ఇలాంటి మార్పే వస్తుంది అర్జున్. నువ్వు ఆవేశంలో ఉన్నావు. ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదని నాకు తెలుసు. ముందు మన ఇంటికి వెళ్దాం పద. నేను రాను, నన్ను వెళ్ళని ప్లీజ్. కృష్ణ, నేను చెప్పిన మాట విను, ఇంటికి వెళ్దాం పద. నేను రాను. చెప్తే ఎందుకు అర్థం చేసుకో నువ్వు? ఇంటికి వెళ్దాం పద. పద. నేను రాను. చెప్పిన మాట విను, పద ముందు. మొన్నైతేలా? అర్జున్ ప్లీజ్ నన్ను వదిలు. వెళ్ళిపోతుందంట, వెళ్ళిపోతుంది. ఇవ్వు. కూర్చో. నేను రాను. కూర్చో. రా. కృష్ణ, ఎలా ఉన్నావమ్మా? ఏమైందమ్మా? ఎందుకంత చిరాగ్గా ఉన్నావు?
తను చిరాగ్గా ఉంటాం కాదు, అందరికి చిరాకు తెప్పిస్తుంది. నువ్వేమన్నావమ్మా? తను ఫ్యామిలీని చూడటానికి వెళ్ళిందన్నావు కదా, కానీ తను ఎందుకు వెళ్ళిందో తెలుసా? తన ఫ్యామిలీతో కళ్యాణి కలిసి ఉండటం చూడలేక వెళ్ళింది. ఏంట్రా నువ్వనేది? ఈ విడిగారు చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా? కళ్యాణి ఆ ఇంటి మనవరాలు కాదని, తనే అసలు మనవరాలని చెప్పిందంట. కళ్యాణిని తప్పుపడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందంట. వాళ్ళు తను చెప్పింది అబద్ధమని కోపంతో ఇంట్లో నుంచి గెంటేశారంట. ఏంటి కృష్ణ, ఎందుకలా చెప్పావు? నీకేమన్నా పిచ్చి పట్టిందా? అందరూ నన్నే అంటున్నారు కానీ నా బాధను ఎవరు అర్థం చేసుకోరేంటి? కృష్ణ, నీ బాధని ఎవరు అర్థం చేసుకోరా? అర్థం చేసుకోకుండానే కళ్యాణి నీకోసం ఇదంతా చేస్తుందా? కళ్యాణి గురించి ముందు నేను ఇలాగే అపార్థం చేసుకున్నాను. అపార్థం చేసుకోవడం ఏంటి కృష్ణ? నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను ఆంటీ. కృష్ణ, ఏం తెలుసు నీకు? ఆవేశపడటం తప్ప. అవును, నాది ఆవేశమే, కానీ ఆ ఆవేశం వెనుకున్న ఆవేదన ఎవరికీ కనిపించదు. ఏంటి నీ ఆవేదన? నీ ఫ్యామిలీకి దగ్గర అవ్వాలని కదా. నీ ఆవేదన తీర్చడానికే కళ్యాణి ఆ ఇంటికి వెళ్ళిందన్న విషయం నువ్వు మర్చిపోయావా? లేదు అర్జున్, కళ్యాణి ఇదివరకు ఉన్నట్టు లేదు. తనలో చాలా మార్పు వచ్చింది. కృష్ణ, మార్పు వచ్చింది కళ్యాణిలో కాదు, నీలో. ఇన్నాళ్ళు కళ్యాణి గురించి గొప్పగా మాట్లాడిన దానివి సడన్ గా నీకు తన మీద ద్వేషం ఎందుకు కలిగింది? కృష్ణ, నీ ఆలోచనలో మార్పు వచ్చింది కాబట్టి. ఏంటి కృష్ణ ఇది? కళ్యాణి గురించి నువ్వే నా ముందు ఎన్నోసార్లు గొప్పగా చెప్పావు. తనకంటే నీకు ఏది ముఖ్యం కాదు అన్నట్టు మాట్లాడావు. ఇప్పుడు నువ్వే కళ్యాణిని తప్పుపట్టి మాట్లాడుతున్నావు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎలా చెప్పమంటారు నా బాధని? కళ్యాణి నా కోసం చాలా చేసింది, ఒప్పుకుంటాను. తన లైఫ్ ని కూడా కాదనుకుని నా కోసం వచ్చింది. నాకిచ్చిన మాట కోసం నా ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసింది. కానీ ఎప్పుడైతే తను నా స్థానం పొందిందో అప్పుడే కళ్యాణి ఆలోచన మారిపోయింది. ఆ ఇంట్లో వాళ్ళు పంచే ప్రేమ ఆప్యాయతలు ఎప్పటికీ తనే పొందాలనుకుంటుంది. అందుకే నన్ను స్థానంలోకి రానివ్వకుండా చేస్తోంది. రేపు మా నాన్న వచ్చినా కూడా ఆయన్ని ఇంట్లోకి రానివ్వకుండా ఏదో ఒకటి చేసి తనే శాశ్వతంగా ఆ ఇంట్లో ఉండిపోవాలని చూస్తుంది. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? అసలు నువ్వేనా కళ్యాణి గురించి ఇలా మాట్లాడుతోంది? నీ కోసం, నీ ఆశయం కోసం మీ ఇంటికి వెళ్ళింది. కేవలం నీకిచ్చిన మాట కోసం మీ ఇంట్లో వాళ్ళు చీ అని ఇంట్లోంచి గెంటేసినా అన్ని బాధల్ని భరించింది. చివరికి మీ కుటుంబం పరువు నిలబెట్టడానికి తన మానాన్ని, ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. ఆస్తి ఉన్నా, అయిన వాళ్ళున్నా ఎవ్వరూ లేని అనాథలా బ్రతికింది. అలాంటి కళ్యాణి గురించా నువ్వు మాట్లాడేది? నువ్వు చెప్పిన స్వార్థం కళ్యాణిలో ఉంటే ఇప్పుడు నీ పరిస్థితి ఇలా ఉండేది కాదమ్మా. అసలు నువ్వన్నట్టు తన స్వార్థం తను చూసుకొనుంటే నిన్ను హాస్పిటల్ చుట్టూ తిప్పి నీ ప్రాణం కాపాడడం కోసం తను అంత తపన పడాల్సిన అవసరం లేదమ్మా. చూడు కృష్ణ, నిజంగా నువ్వన్నట్టు కళ్యాణికే నీ స్థానంలో దర్జాగా బతకాలి అనుకునుంటే నువ్వు ఈరోజు ప్రాణాలతో ఉండేదానివి కాదు తెలుసా? నేను కళ్యాణిని ప్రేమిస్తున్నానని చెప్పినప్పటి నుంచే కదా నీలో ఈ అసూయ మొదలైంది. నేను ఆ విషయం చెప్పిన మరుసటి రోజే నువ్వు అచ్యుతాపురం వెళ్ళిపోయావు. ఇందులో కళ్యాణి తప్పే ఉంది కృష్ణ. చూడు కృష్ణ, నేను తనని ప్రేమిస్తున్నానని చెప్పానే కానీ తను నన్ను ప్రేమిస్తుందని చెప్పలేదే. నువ్వు నన్ను ఇష్టపడ్డావు, నేను కళ్యాణిని ఇష్టపడ్డాను. అందుకే నువ్వు కళ్యాణి మీద ద్వేషం పెంచుకున్నావు, అంతే కదా? అర్జున్, నిన్నొక విషయం అడుగుతాను, సమాధానం చెప్తావా? నేను కళ్యాణి నీకు ఒకేసారి పరిచయం అయ్యాం కదా, మరి నీకు నా మీద ప్రేమ ఎందుకు కలగలేదు? ఆ ప్రశ్నకి సమాధానం ఉండదు కృష్ణ. ఎందుకంటే మన మనసులో ఎప్పుడు ఎవరి మీద ప్రేమ కలుగుతుందో
మనకే తెలీదు. చూడు, నీ గురించి నాకు తెలిసినప్పుడు నాకు నీ మీద కేవలం జాలే కలిగింది. కానీ కళ్యాణి గురించి తెలిసినప్పుడు తన మీద ఏదో తెలియని అభిమానం ఏర్పడింది. తనతో పరిచయం పెరిగే కొద్దీ నాకు తెలియకుండానే ఆ అభిమానం ప్రేమగా మారింది. కానీ నా ప్రేమను నేను మనసులోనే దాచుకున్నాను. ఆ రోజు కూడా నువ్వు అడిగినందుకే నీతో చెప్పాను. అదే నేను చేసిన పొరపాటు. తన గతమేంటో తెలుసుకోకుండానే నేను కళ్యాణిని ప్రేమించాను. కానీ తెలిసిన తర్వాత నా ప్రేమని మనసులోనే చంపుకున్నాను. ఒకవేళ తన గతం గురించి నాకు ముందే తెలుసుంటే నాకు తన మీద ప్రేమ కలిగేది కాదేమో. అయినా కళ్యాణి నీ ప్రేమని నన్ను నీ నుంచి దూరం చేసిందని నువ్వనుకుంటున్నావు. కానీ నీకు నా మీద ఎంత ప్రేముందో, నువ్వు నా ప్రేమను పొందటానికి ఎంత తప్పించావో తను చెప్పేదాకా నేను తెలుసుకోలేకపోయాను. నేను కళ్యాణిని ప్రేమిస్తున్నానని చెప్పిన ఒక్క మాట నీలో ఇంత మార్పు తీసుకొస్తుందని నాకు తెలీదు. తెలుసుంటే నీతో అలా మాట్లాడేవాణ్ణి కాదు. నేను నీకు దక్కను అన్న కోపంతోనే కదా నువ్విలా ప్రవర్తిస్తున్నావు. కానీ కళ్యాణి మాటలు విన్న తర్వాత ప్రేమించడం కంటే ప్రేమించబట్టమే గొప్ప అని తెలిసొచ్చింది. అసలు నీ ప్రాణాలు కాపాడుకుంది నా కోసమే అని అర్థమైంది. చూడు కృష్ణ, ఇప్పుడు చెప్తున్నాను, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చూడు కృష్ణ, మా అమ్మ కూడా నిన్నే తన కోడలుగా అనుకుంది. తన ఇష్టాన్ని నేను కాదనలేను. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. తప్పు చేశాను అర్జున్, చాలా పెద్ద తప్పు చేశాను. నా జీవితం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన కళ్యాణిని అపార్థం చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను. చిన్నప్పటి నుండి తాతయ్యతో ఉండాలని, బాబాయ్ పిన్నిలతో కలిసి ఉండాలని, నా కుటుంబంతో కలిసి సంతోషంగా గడపాలని ఎన్నో కలలు కన్నాను. కానీ నా జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుందన్న బాధతో ఆ కలల్ని చంపుకున్నాను. కానీ నేను మళ్ళీ బ్రతుకుతానని తెలిసాక ఆ కలల్ని చంపుకోలేకపోయాను. అందుకే నా కుటుంబాన్ని చూశాక, వాళ్ళు పంచే ప్రేమ ఆప్యాయతల్ని చూశాక వాటిని పొందాలనిపించింది. అవి నాకు దక్కకుండా కళ్యాణి అడ్డుపడుతోందని కళ్యాణి మీద అపోహపడ్డాను. కానీ తను నాకు ఆ ప్రేమని ఆప్యాయతల్ని పంచడానికే అలా చేస్తుందని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించు అర్జున్. బాధపడ కృష్ణ, జరిగిన పొరపాటు తెలుసుకున్నావు, అది చాలు. ఇక నీకంతా మంచే జరుగుతుంది. డాడీ ఫోన్ చేస్తున్నారు. చెప్పండి డాడీ. ఇండియా వచ్చేసానురా. ఇండియా వచ్చారా? ఇప్పుడు ఎక్కడున్నారు? ఎయిర్పోర్ట్లో దిగి కారు మాట్లాడుకుని బయలుదేరాను. ఇంకో గంటలో అచ్యుతాపురంలో ఉంటాను. ఏంటి డాడీ ఇది? మీకు ఎన్నిసార్లు చెప్పాను నేను చెప్పేదాకా రావద్దని. ఇండియా వస్తే వచ్చారు, అచ్యుతాపురానికి ఎందుకు వెళ్తున్నారు? అసలు బయలుదేరే ముందు ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా. లేదమ్మా, ఇక నేను ఆగలేను. ఏం జరిగితే అది జరిగింది. నేను వచ్చేస్తున్నాను రా. మా నాన్నగారు నన్ను ఏమన్నా పర్వాలేదు, కనీసం నిన్నైనా చూసి వెళ్తాను.
అది కాదు డాడీ. రే, ఇంటికే వస్తున్నాను కదా, తీరిగ్గా మాట్లాడుకుందాం. ఉంటాను. డాడీ, అర్జున్, మా డాడీ ఇండియా వచ్చేసారట. గంటలో అచ్యుతాపురం చేరుకుంటారంట. నాకు చాలా కంగారుగా ఉంది. అక్కడ ఆయన కళ్యాణిని చూసారంటే ఏం జరుగుతుందో ఊహించడానికే భయంగా ఉంది. నువ్వు టెన్షన్ పడకు. మీ నాన్నగారి కన్నా ముందు నువ్వు అచ్యుతాపురం చేరుకుంటే అక్కడ ఏదోలా మేనేజ్ చేయొచ్చు. ముందు మనం బయలుదేరతాం పద. ఏమాత్రం ఆలస్యమైనా అక్కడ కళ్యాణికి చాలా ప్రాబ్లం అవుతుంది. పద. అమ్మా కృష్ణ, కాసిన మంచినీళ్ళు పట్టరా అమ్మా. మావయ్య, కృష్ణేదమ్మా? బావగారితో బయటికి వెళ్ళింది మావయ్య గారు. ఎందుకు? రేపు మీ పుట్టినరోజు కదా, దానికి సంబంధించిన ఏర్పాట్లేవో చూడాలని వెళ్లారు. అలాగా. అవును, లక్ష్మీ మాధవి కనిపించడం లేదేంటి? వదిన కిచెన్లో ఉంది మావయ్య గారు. అక్కేమో సుధకి క్యారియర్ ఇవ్వడానికి హాస్పిటల్కి వెళ్ళింది. ఓహో. ఏమిటి లక్ష్మి, మీ ఆయన ఈ మధ్య బొత్తిగా కనబడడం లేదు? ప్యాకెట్లో పడిపోయి తీరిగి దొరకడం లేదా ఏమిటి? అదేం లేదు నాన్నగారు, ఈ మధ్య ఆయన ఆడడం తగ్గించేశారు. మంచిదే. ఇప్పుడు ఎక్కడున్నాడు? నారాయణ ఆయన కలిసి ఎవరినో కలవడానికి బయటికెళ్లారు నాన్నగారు. ఆహా. అన్నయ్య, ఎన్నేళ్ళయిందన్నయ్య నిన్ను చూసి. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానన్నయ్య, నువ్వెలా ఉన్నావు? ఇలా ఉన్నానురా. ఎప్పుడు నాన్నగారు నన్ను ఇంటికి పిలుస్తారని ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తూ వచ్చాను. ఇంకా నా వల్ల కాలేదు, అందుకే డైరెక్ట్గా వచ్చేశానురా. అప్పటికీ కృష్ణ వద్దని బతిలాడిందిరా, అయినా వినకుండా వచ్చేశానురా. ఇక్కడున్నది కృష్ణ కాదని తెలిస్తే సమస్య మళ్ళీ మొదటికొచ్చేలా ఉంది. ఇప్పుడెలా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? లోపలికి వెళ్దాం పద. అన్నయ్య, అది ఏంటమ్మా, నాన్నగారు నన్ను రానివ్వరనగా నీ భయం? అయ్యయ్యో, అది కాదన్నయ్య. పర్వాలేదురా, ఆయన నన్ను మెడపెట్టి గంటినా పర్వాలేదు. కనీసం అలా అయినా ఆయన దగ్గర నుంచి చూసే అదృష్టం కలుగుతుంది. అది కోపమే అవని, ద్వేషమే అవని, కానీ నాన్నగారి చేతి స్పర్శ తగిలితే చాలు. పద. అన్నయ్య, అన్నయ్య, అది కాదన్నయ్య.
అన్నయ్య నా మాట వినన్నయ్య, ఒక్కసారి ఆలోచించుకో. ఇప్పుడు నువ్వు నాన్నగారు కంటపడ్డం అంత మంచిది కాదేమో. చెప్పానుగా లక్ష్మి, కోపమైన ద్వేషమైన సహిస్తాను, కానీ ఇంకా నాన్నగారికి దూరంగా ఉండలేను. ఏం జరిగితే అదే జరుగుతుంది. ఎవరది నాయనా? మా పెద్దన్నయ్య. అంటే అమెరికా పెద్దనాన్నమాట. అవునమ్మా. వెంటనే ఈ విషయం తాతయ్యకి చెప్పాలి. పద. అనిత, బావున్నావమ్మా? ఏంటమ్మా, నీ పేరు ఎలా తెలిసిన ఆశ్చర్యపోతున్నావా? కృష్ణ ఎప్పటికప్పుడు ఈ ఇంటికి సంబంధించిన అన్ని వివరాలు నాకు తెలియచేస్తూనే ఉందమ్మా. ప్రత్యక్షంగా మీరెవరూ నాకు పరిచయం లేకపోవచ్చు, కానీ పరోక్షంగా నా కూతురు మీ అందరినీ నాకెప్పుడో పరిచయం చేసిందమ్మా. తాతయ్య తాతయ్య పెద్దనాన్నగారు వచ్చారు. రాఘవ పెదనాన్న? కా తాతయ్య, అమెరికా పెద్దనాన్న. భద్ర, మనం వెళ్దాం. పెదనాన్న, రూపా, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను పెదనాన్న, మీరెలా ఉన్నారు? బానే ఉన్నానమ్మా. అవును, మీ నాన్నెక్కడమ్మా? నాన్న కృష్ణక్క పని మీద బయటకు వెళ్లారు పెదనాన్న. ఏంటి, రాఘవ కృష్ణతో మాట్లాడుతున్నాడా? వాళ్ళిద్దరూ కలిసి బయటికెళ్ళారా? నేను నమ్మలేకపోతున్నాను.